హలో హాయ్ అండి, బాగున్నారు అందరు. ఈరోజు రెసిపీ వచ్చి రాగి పకోడీ మరియు శనగపిండి పకోడీ. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. శనగపిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత రాగి పిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి శనగపిండిలో మరియు రాగి పిండిలో. తర్వాత జీలకర్ర వేసుకోవాలి శనగపిండిలో మరియు రాగి పిండిలో. తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండిట్లో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని శనగపిండిలో కొంచెం, రాగి పిండిలో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టాలి. ఇప్పుడు కొంచెం రాగి పిండి వేస్తున్నాము. రాగి పిండిలో కొంచెం ఆటా కూడా వేసుకోవచ్చు, గోధుమ పిండి. మేమైతే రాగి పిండి ప్లస్ గోధుమ పిండి రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నాం రాగి పకోడా. ఇప్పుడు బాండీలో నూనె పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం పిండిలో కొంచెం శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తా బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగా ముద్దలాగా కలుపుకోవాలి. అంతేనండి, శనగపిండి, రాగి పిండి వాటర్ పోసి కలుపుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసి ఇంకా ఆయిల్లో వేద్దాం. ఫస్ట్ శనగపిండి వేస్తున్నామండి. అదే ఆయిల్ బాగా హీట్ అయిపోయినాక శనగపిండి వేసాం కదండి, అవి బాగా ఉడకాలి పకోడీకి. చూడండి, సగం ఉడికిపోయాయి. చూడండి బయట వర్షాలు ఎలా పడుతున్నాయో. మొంత తుఫాన్ అంట ఇది. మాకైతే 2 రోజుల నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. ఈదురు గాలులు కూడా వస్తూనే ఉన్నాయి. చూడండి మబ్బు చూడండి ఎలా ఉందో. మన పకోడీ అయితే బాగా హీట్ అయ్యింది. ఇక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఈ వర్షంలో వేడి వేడిగా పకోడీ తింటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి పకోడీ. ఇప్పుడు రాగి పిండి పకోడీ వేస్తున్నాము ఆయిల్లో.
చూడండి వర్షాలు ఎలా పడుతున్నాయో. క్లైమేట్ కూడా చూడండి కూల్గా ఉంది. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం మంచి టేస్టీ వంటలు చూపిస్తాం. చూడండి రాగి పిండి పకోడీ ఇది తయారైంది, అందుకే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు మా తాత టేస్ట్ చూసి చెప్తున్నాడు. ఎలా ఉందో చెప్పు పకోడీ. బాగుందమ్మా అంటున్నాడు. ఇప్పుడు మా పాప కూడా టేస్ట్ చూసి బాగుంది, చాలా టేస్టీగా ఉంది.